జిల్లాల పునర్విభజన పేరుతో హుస్నాబాద్ ను తీసుకెళ్లి కరీంనగర్ లో కలిపితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సతీష్ కుమార్ శ్రీకారం చుట్టారు. పట్టణంలోని 4వ వార్డులో కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట ఇంటింటికి కరపత్రం ఇస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరి లాభం కోసం హుస్నాబాద్ ను తీసుకెళ్లి కరీంనగర్ లో కలుపుదామంటున్నారని సతీష్ కుమార్ ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలో ఏమీ నడవటం లేదని, కరీంనగర్ జిల్లాలో కలుపుకుంటే తనది నడుస్తుందేమోనని మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో కలుపుతామంటున్నామని ఆరోపించారు. హుస్నాబాద్ ప్రజలందరూ సిద్దిపేట జిల్లాలో ఉండటం పట్ల సంతోషపడుతున్నారన్నారు. మంత్రి దగ్గర ఉన్న ఒకరిద్దరు తప్ప ఎవరు కూడా హుస్నాబాద్ ను తీసుకెళ్లి కరీంనగర్ లో కలపమని మాట్లాడడం లేదన్నారు. హుస్నాబాద్ ను చాలా అభివృద్ధి చేస్తున్నామని మాట్లాడుతున్న మంత్రి ఇంతవరకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. హుస్నాబాద్ కు తీసుకొచ్చిన అభివృద్ధి పనులని బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే మంజూరయ్యాయని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే హుస్నాబాద్ కు ఆర్టీఓ, ఏసీపీ ఆఫీస్ తీసుకొచ్చానన్నారు. ఐఓసీ కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాల హుస్నాబాద్ కు దూరంగా కట్టమని మంత్రి అయి ఉండి కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఆటో వాళ్ళకు ఏదో ఇస్తాం రూపాయలు ఇస్తామని ఇస్తలేరు. రైతులకు వచ్చినోళ్ళకి చెప్పాలి. అన్నీ వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ కూడా మనకి 2 సంవత్సరాల్లో మన ఎంత బాధ్యత లాస్ ఉన్నది. రేపు కాంగ్రెస్ ఓటేసిన తర్వాత మనకి అంతే కదా ఆటలు మాట్లాడడం తప్ప పని లేదు ఏం లేదు, బట్టి కూర్చొని మాట్లాడలేదు. కాబట్టి మనం ఖచ్చితంగా నడవాల్సి వస్తుంది. మా అందరికి ఛాయ వస్తాయి. మనకున్న బాకీ బాకీ నెరవేర్చింది. ఏది మాట్లాడాలి రెండోది రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా 6 గుర్తులు బీఆర్ఎస్ పార్టీ బండి కాంగ్రెస్ బాకీ కార్డు మనకి ఇప్పుడు కాంగ్రెస్ కలిసి రాపోను పడుతుంది. ఇప్పుడే పార్టీ మీకు ఆర్డర్ 20,000 వాటి మాత్రం పడలేదు. వాటి బాకీ కాలం పెడుతున్నారు. ఇన్ని హామీలు ఇచ్చిండు, ఇంత బాకీలు ఉంది, ఇప్పుడు నెరవేర్చలేదు. వాళ్ళు అడుగుతున్నారు. రెండోది రేపు ఎన్నికలు వస్తాయి. 3 రోజు ఇక్కడ మున్సిపాలిటీ 6 గుర్తులు కొట్టేసి బీఆర్ఎస్ ముందర ఓటు మాత్రం బీఆర్ఎస్ 4 గుర్తుకోటే రేపు వచ్చే ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ 4 గుర్తుకోటారు. ఇచ్చిన హామీ పూర్తిగా అడుగుతాను. ఇది బాకీ పడ్డవాళ్ళు మళ్ళీ ఎలక్షన్కి వస్తుంది కదా, అడగాలి. ఇది బాకీ పడ్డవాళ్ళు ఓటు మాత్రం మాకేయాలి. ఏ హామీని ఇవ్వలేదు. ఇది రేపు ఎవరికి వస్తాయి కదా ఓటేయమని చెప్పారు. ఇది ఇచ్చేయాలి. చెప్పించి మాకు ఇవన్నీ సంగతి అడుగుతారు. ఓటు మాత్రం మాకేయాలి. కాదు ఓటేయాలి. ఓకే మన బాకీ కాదు, ఇది బాకీ పడ్డది. 12 బాకీ పడ్డది. ఇప్పుడు మనకి ఏం బస్ తప్ప ఓటు మాత్రం మాకు గుర్తుపోయారు. దూరం రాజా కాంగ్రెస్ బాకీ కార్డు మనకు బాకీ ఉన్నది.
కాంగ్రెస్ బాకీ ఉంది, అన్ని హామీలు ఇచ్చినారు, ఏం నెరవేర్చలేదు. సో మన రేపు మన ఓటేసిన అడుగుతున్నారు వాళ్ళు వచ్చి మాకు ఓటేయాలని చెప్పి కాంగ్రెస్ అట్టి కార్డు ఓటు మాత్రం బాగా చేరుకో ఓటే అడుగు ఓటు మాత్రం ఓటేయాలి. ఓటు మాత్రం మాకేయాలి. పార్టీ ఓటు వాళ్ళు కూడా పార్టీ పెట్టుకున్నాం. వాళ్ళు ఏం పని చేయలేదు మనకు. రేపు పొద్దుగాల ఓటు కోసం వస్తారు, అడగాలి మరి ఇవన్నీ సంగతి అని చెప్పి ఓటు మాత్రం మాకేయాలి. కారు గుర్తు ఓటేయాలి. ఓటు మాత్రం మాకేయాలి. తర్వాత ఓటు మాత్రం ఎవరు చేయాలి? अभी गवर्नमेंट ने वायदा किए, अभी तक कुछ नहीं किए, नीचे है ये लोग कुछ नहीं किए. कल के दिन वो लोग वोट के लिए आते ना तो पूछना पड़ता आप क्या किए बोलते हैं, नहीं किए बोलते. और दूसरा क्या बोलते हैं, हमारे इलेक्शन आ रहे हैं इलेक्शन में कार को डालने का, BRS पार्टी को डालने का. ఇలాంటి విషయాలు వస్తాయి. ఖచ్చితంగా ఓటు వేయాలంటే కాంగ్రెస్ ఖచ్చితంగా అడగాలి. ఇంకా మాకు చెప్పి ఓటు మాత్రం మాకేయాలి. కాంగ్రెస్ ఓటేయాలి. సరే ఇది కాంగ్రెస్ బాగా ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా బాగా హామీలు ఏమీ నెరవేర్చలేదు. రేపు లోకల్ పార్టీ ఎన్నికలు రావాల్సిన మున్సిపాలిటీ కారు గుర్తు ఓటేయాలని చెప్పి అభినందన. మీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, ఇవ్వలేదు. మోటార్ బైక్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అవునా కదా? ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అందరికి ఇట్లా పట్టుకోండి, అందరికి ఇట్లా పట్టుకోండి. వచ్చి చెప్పాలి తప్పకుండా BRS పార్టీ కారు గుర్తు ఓటేయాలి. ఒక్కసారి చూడండి. ఓకే రైట్ సార్. ఉన్న బాకీ బాకీ తెలుస్తారో ముఖ్యంగా 62,500 బాకీ ఉన్నది కాబట్టి మనం అడగాల్సింది. కారు గుర్తు ఓటేయాలి. కారు గుర్తు ఓటేయాలి. ఓటు మాత్రం మా కారు గుర్తుకు BRS పార్టీకి. మన కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పుడు ఏం నెరవేర్చలేదు కాబట్టి బాకీ కార్డు ఇస్తారు. కాంగ్రెస్ ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ మనకు బాకీ పడ్డారు. రావాలి 5 లక్షలు ఓటు మాత్రం కారు ఓటేయాలి. BRS పార్టీ ఎలక్షన్ అప్పుడు హామీలు ఇంత బాకీ పడ్డారు. ఎప్పుడు ఓటు కావాలని వస్తారు వాళ్ళు. మరి బాకీ సంగతి అడగాలి కదా మనకి. ఎంతున్నామని అడిగి ఓటు మాత్రం మా BRS పార్టీ కార్డు వాళ్ళకి అందరూ చెప్పాలి. అడగవలసి వస్తుంది. మీరు ఏమి ఇయ్యలే అని చెప్పి వెనుక కానీ అడ్జస్ట్ అంటారు కదా.
మరి ఈ సంగతి అడగాలి. అది కూడా రాష్ట్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కొట్టారు. ప్రభుత్వం హామీని వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ కార్డు వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ కార్డు వెంటనే అమలు చేయాలి. వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీని వెంటనే నాయకత్వం నాయకత్వం తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి ప్రచార భాగంగా ఈరోజు మరి మెయిన్ రోడ్లో ప్రారంభించడం జరిగింది. ప్రతి వ్యవసాయ దుకాణాలకు వెళ్ళి మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మనకి ఇప్పుడు రావాల్సిన డబ్బులు ఎంత ఉన్నది ఏంటనేది అందరూ కూడా వివరించి చెప్పేసి రేపు ఎన్నికల్లో కూడా మరి ఇంత హామీ ఆల్రెడీ కాంగ్రెస్ మనకు బాకీ ఉన్నదని బాకీ కార్డుని ఇవ్వడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాం మేము ఇంత బాకీ ఉన్నామని చెప్పి. మరి ఇదే కాకుండా రేపు వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కూడా మేము అడగడం జరుగుతున్నది. రెండో విషయానికి వస్తే మరి ఎన్నికల్లో కూడా ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే లెక్క మంత్రి గారు లెక్క ఉన్న పొన్నం ప్రభాకర్ గారు మొన్న మాట్లాడుకుంటూ చాలా అభివృద్ధి చేసిన, రింగ్ రోడ్ పట్టుకొస్తున్నా, ఇంకేదో తీసుకొస్తున్నా అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకైతే ఏమీ కూడా ఆయన తీసుకొచ్చింది ఏం లేదు. ఇవాళ సిద్దిపేట నుంచి హన్మకొండ తీసుకొచ్చిన హైవే కూడా బీఆర్ఎస్ పార్టీనే పట్టుకొచ్చింది. ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ నుంచి వెళ్ళి హన్మకొండ రోడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమయంలో కూడా జరిగింది. గౌరవ మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు దానికోసం ప్రయత్నం చేసిన కూడా మనందరికీ తెలిసిందే. అది కూడా చెప్తున్నాం. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏమని మాట్లాడిందంటే శాస్త్రీయంగా ఈ హుస్నాబాద్ని మనము సిద్దిపేటలో కలపలేదు, అశాస్త్రీయంగా జరిగింది అని మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఎప్పుడైతే హుస్నాబాద్ని సిద్దిపేటలో కలపాలి ఈ 3 మండలాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో ఆ సమయంలో కూడా ఎంఆర్ఓ వాళ్ళతో చెప్పి ప్రతి ఊర్లో కూడా ఒక గ్రామ సభ అరేంజ్ చేసి వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారంగా ఇవాళ హుస్నాబాదు, కోయడ, అక్కనపేట ఈ 3 మండలాలు కూడా సిద్దిపేటలో కలపడం జరిగింది. మరి అశాస్త్రీయంగా అని మాట్లాడే వ్యక్తికి ఆ సంగతి తెలియదా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఇదే కాకుండా ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ అంబేద్కర్ దగ్గర టెంట్ వేసి మాకు ఆర్డీఓ ఆఫీస్ కావాలి, ఏసీపీ ఆఫీస్ కావాలి, మాకు ఇంకేదో కావాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ రోజు నేనే స్వయంగా అప్పుడే ఎమ్మెల్యే అయినా 2 నెలలు కూడా కాలే అప్పటి వరకు. మరి ఆ రోజు చాలా పెద్ద ఇక్కడ డాటా చేస్తుంటే నేనే స్వయంగా వాళ్ళు టెంట్ హౌస్ పోయి హామీలు ఇచ్చడం జరిగింది. వారి గౌరవ ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకెళ్ళి మరి తప్పకుండా ఆర్డీఓ కానివ్వండి, ఏసీపీ ఆఫీస్ కానీ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా ఇవాళ ఆర్డీఓ ఆఫీసు, ఏసీపీ ఆఫీసు, ఈ ఆఫీసులు, అదేవిధంగా మనకు ఇవాళ పెద్ద భవనాలు కూడా కట్టించడం జరిగింది. మనకు ఐఓసీ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇదే కాకుండా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాం. ఐఓసీ మీరు అక్కడ కట్టిండ్రు, దూరం కట్టిండ్రు, పాలిటెక్నిక్ కాలేజ్ దూరం కట్టిండ్రు, ఇక్కడ నియర్ బై కడితే బాగుండు కదా, పాత ఎంఆర్ఓ ఆఫీస్లో కడితే బాగుండు కదా అని మాట్లాడడం జరిగింది. ఆయన ఎట్లా మాట్లాడడం నాకైతే అర్థం కాలేదు. ఒక మంత్రి, రాష్ట్ర మంత్రి లెక్క ఉన్నాడని ఎట్లా మాట్లాడడం నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఐఓసీ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో అది 2 ఎకరాలలో వస్తుంది. ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ఏరియా, ఇక్కడున్న పాత ఎంఆర్ఓ ఆఫీస్ ఎంతలో ఉన్నదో ఒకసారి తెలుసుకోవాలి. ఎంత పెద్ద భవనం తీసుకొచ్చాం మనం, ఎంతలో ఉన్నది తెలుసుకోవాలి. అంత ఏరియా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నదంటే లేదు. నేను ఒకటే మాట మాట్లాడతాను, 250 పడక గదుల హాస్పిటల్ మీరు పట్టుకొచ్చింది, సంతోషం. అది మరి హుస్నాబాద్లో కూడా ఉన్న హాస్పిటల్ కూలగొట్టి ఎందుకు కట్టాలి? మరి జాగానికి అవైలబుల్ ఉన్నది ఉంటే ఉన్న జాగాలు ఎక్కడో దగ్గర కట్టచ్చు కదా, మీరు ఎందుకు కట్టలేదు? మీరు దానికి మాత్రం జవాబు లేదు. రెండోది ఏంటంటే ఎవరి లాభం కోసం మీరు తీసుకుపోయి మళ్ళీ కట్నాలు కలుపుతానంటే నాకైతే అర్థమవుతలేదు. మాకు అర్థమైంది మాత్రం ఒకటే, మీకు మీ యొక్క ఏదైనా కానీ
సిద్దిపేట జిల్లాలో మీరు ఏం నడుస్తలేదు. కాబట్టి కరీంనగర్ పోతే కరీంనగర్లో నడుస్తుంది కావచ్చు, నాకు ప్రాముఖ్యత బిరుదు కావచ్చు చెప్పి ఒక సబ్జెక్ట్ తప్ప ఇక్కడ నాకైతే ఏం కనబడుతుంది. ప్రజలందరూ కూడా సిద్దిపేటలో ఉన్నందుకు సంతోషపడుతున్నారు. ఎవరు కూడా హుస్నాబాద్ నుంచి తీసుకపోయి మళ్ళీ కరీంనగర్ కలపాలని చెప్పి ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. కేవలం మీ దగ్గర అటు ఇటు ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు తెలియకుండా. ఒకవేళ కనుక మీరు మళ్ళా జిల్లాలు పునర్విభజన చేసుకుంటూ ఇది హుస్నాబాద్ తీసుకపోయి మేము సిద్దిపేట మన కరీంనగర్ కలుపుతాము, లేకపోతే అక్కడ మన ఇటున్న ఎల్లుదుర్తి బీజేపీ కూడా తీసుకుపోయి కరీంనగర్ కలుపుతాం మాత్రం పెద్ద ఉద్యమం చేయబోతున్నాం. ఖచ్చితంగా ఇది మొదలై చెప్తున్నాం. మీకు మీరు ఇది ఆలోచించుకోవాలి. ఇటువంటి మాటలు ఇంకోసారి మీరు మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.